ఈ వైసీపీ చేసినటువంటి దాడులు అనేవి మామూలుగా లేవండి. వీరు చేసినటువంటి దాడులు అనేటటువంటి వాటికి పరిహారం అనేది కూడా లేకుండా పోయింది. ఎంతటి పాపపు పనులు, ఎంతటి నీచపు పనులు, ఇటువంటి పనులు రాక్షసులు కూడా చేసి ఉండరు. రాక్షసులను మించినటువంటి వారు ఈ వైసీపీ నాయకులు. మనము చూస్తే మొన్నటి వరకు లడ్డు కల్తీ అని చెప్పేసి బాధపడ్డాం. కానీ అంతకంటే ఘోరమైనటువంటి కల్తీ ఏదైనా జరిగిందంటే అది భూ వరాహస్వామి దేవాలయం. సాక్షాత్తు తిరుమలలో ఉన్నటువంటి వరాహస్వామి దేవాలయానికే కన్నం వేసినటువంటి కన్నింగ్ దొంగలు ఎవరైనా ఉన్నారంటే, కన్నింగ్ నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి. మొత్తానికి చెప్పాలంటే ఒక విషయం లోపల ఈ జగన్ రెడ్డి పెద్ద కన్నింగ్ రెడ్డి. తిరుమలలో మొట్టమొదటి స్థానం వరాహస్వామిది. 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వరాహస్వామి దేవాలయ విమాన గోపురంపై ఉన్నటువంటి విగ్రహాలను కొల్లగొట్టారు అంటే ఇంతకంటే మహాపాపము, ఇంతకంటే మహా అపచారము లేదు. ఈ దరిద్రులు చేసినటువంటి పాపాలకు సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురవ్వడం జరిగింది. మరి మీరు చేసినటువంటి పాపాలు అన్ని కాదు, అటువంటి దేవాలయ గోపురంపై ఉన్నటువంటి విగ్రహాలను తొలగించడం అనేది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే అరిష్టము. ఈ అరిష్టం తొలగాలన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సుభిక్షంగా ఉండాలన్నా కూడా తక్షణమే ఈ యొక్క కారణానికి, ఈ యొక్క విగ్రహాన్ని తొలగించినటువంటి కారకులు ఎవరైతే ఉన్నారో, వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి బుద్ధి వచ్చే విధంగా కఠినమైనటువంటి శిక్షలను విధించాలా. ఇటువంటి తప్పిదాలు మరెన్నడూ జరగకుండా కఠినమైనటువంటి శిక్షలు వేస్తే గాని భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు అనేటివి జరగవు అని చెప్పేసి తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ.